21 అక్టోబర్కి బ్యారేజ్లో బ్లాక్ 7 కూలిపోయింది. మీలో చాలామంది చూసినారు. మొత్తం బ్లాకు 6 ఫీట్లు భూమిలోకి దిగింది. పర్రలు పడ్డాయి, పెద్ద పెద్ద క్రాక్స్ పడ్డాయి, గేట్లు వంకర టింకర్ అయిపోయినాయి. అప్పుడు మరి వీళ్ళు పిలిచిండ్రో వాళ్ళు వచ్చిండ్రో, కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చిండ్రు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరో ఒకసారి మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న వీళ్ళు పార్లమెంట్లో దేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నిటికీ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్ ఇవి. ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాకముందు, మెయింటెనెన్స్ డెఫిషియన్సీ has progressively weakened the barrage leading to its failure. This is a significant lapse on the operation and maintenance front. మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు, ఇటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు, ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి, ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ ఏమంటారు. దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, 44 ఊర్లకు ప్రమాదం ఉంది, ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది, సమ్మక్క సారక్క బ్యారేజ్కి ప్రమాదం ఉంది, దుమ్మగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది, సీతారాం సాగర్కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎండ్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. Recommendations. All gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా